హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చ అయితే మొదలైంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక చర్చ కొలిక్కి వచ్చిందనే సమాచారం అయితే అందుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇంకా ఎన్ని రోజుల మనుగడ అనేది లెక్క పెట్టుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైందంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు. ఎస్, నిజమే, నేను చెప్పేదల్లా అక్షరాల సత్యమే. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పర్యటనతో తేటతెల్లమైపోయింది. నిజమేనండి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళగానే కలిసిన ఆ రహస్య మంత్రి ఎవరు? బీఆర్ఎస్తో సత్సంబంధాలు కొనసాగుతున్నాయా, లేకపోతే ఎలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీతో ఒప్పందం కుదురుతుందా? ఏక్నాథ్ షిండే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో అంటూ గతంలో ఏ విధంగా అయితే ప్రచారం జరిగిందో ఈసారి ఏకంగా 6 మంత్రులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా? ఇదే చర్చ కొనసాగుతుంది ప్రస్తుతం తెలంగాణలో. రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి చాలామంది నుంచి కూడా వచ్చే ప్రశ్న ఒక్కటే, ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు జరిగిన కొన్ని అంశాలకు సంబంధించి చూస్తూ ఉంటే ప్రభుత్వం ఉంటుందా ఉండదా, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరగబోతుంది, ఇదే ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. నిజానికి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. దానికంటే ముందు మీకు కొన్ని ఉదాహరణలతో కూడిన అంశాలను కూడా మీ ముందు ఉంచి వాస్తవాలను, నిజాలను, నాయకులు మాట్లాడిన అంశాలను జోడిస్తూ ఈ కథనాన్ని నేను పూర్తి చేయబోతున్నాను. ఎస్, నిజమే, మీరు విన్నదల్లా అక్షరాల సత్యమే. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం అదేనా అంటే అదే అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదనేది చాలామంది కూడా చెప్తున్న విషయానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. ఎక్కడ నేను గొప్పగా ఏం చెప్పా, ఉన్నది ఉన్నట్లుగా మీరు అర్థం చేసుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ ఒక అంశం కథనం మీ అందరికీ కనబడాలి. ఇది ఈరోజు వచ్చిన పత్రికలోని ప్రధాన అంశం. కోమటిరెడ్డి కాంగ్రెస్, షిండే బీజేపీ అధిష్టానం టచ్లో ఉంటే 6 మంత్రులు గేట్లెత్తుతే 48 గంటలలో కాంగ్రెస్ సర్కార్ డమాల్. ఇది నేను చెప్పింది కాదు, ఇంకెవరో చెప్పింది కాదు. స్వయాన బీజేపీకి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు, ఆ పార్టీకి సంబంధించిన బీజేపీ ఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించింది. ఇది బీజేపీతో టచ్లో 6 మంత్రులు. సో క్లియర్ కట్గా నేను చెప్పే అంశం ఇదే. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఈరోజు మీ అందరికీ తెలియని విషయం ఒకటి, కుండ బద్దలు చేయబోతున్నా, కుండ బద్దలు కొట్టబోతున్నా. ఏం జరిగింది రంజిత్ అన్న అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యనుమల రేవంత్ రెడ్డి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, వారితో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ, లేకపోతే ఐబీ కావచ్చు, ఎస్బీ కావచ్చు, చాలామంది ఉన్నారు. ఈరోజు ఉదయం సరిగ్గా సమయం చెప్తా, రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం అన్నీ ఉంటే నిజాలను నువ్వు తెలుసుకొని ఈ ప్రభుత్వం కూలబోతుంది. ఎస్, నిజమే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది అనే విషయాన్ని నేను క్లారిటీగా చెప్తున్నా. ఎవడో చెప్పిండు ఏదో జరుగుతుంది, బయట కారుకూతలు కూస్తున్నారు అని ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని వదిలే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను డైరెక్ట్గా చెప్పే ముచ్చట ఒకటే, నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక నెలలు లేకపోతే సంవత్సరాలు ఉన్నది అనుకోవడం నీ యొక్క దురదృష్టకరమైన దుర్మార్గమైన ఆలోచన. ఎస్, క్లారిటీ. ఈరోజు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి, ఇతర పార్టీలకు సంబంధించిన మరో 14 మంది, నేను లెక్కతో సహా చెప్తున్నా, అంచనాలు ఎక్కడా తలికిందులు కావు, క్లియర్ కట్టు. 14 మంది ప్లస్ 2 16 మంది. నీ ప్రభుత్వం ఎప్పుడైనా కూల్చొచ్చు, ఏ క్షణమైనా కూల్చొచ్చు. ఈరోజు ఉదయం నుంచి నీ మంత్రులు 5:15 నుంచి సాయంత్రం 4:20 వరకు కొంతమంది మంత్రులు మిస్సింగ్ అయ్యిళ్ళు, ఎక్కడున్నారో తెలుసుకో. కొంతమంది మంత్రులు మిస్సింగ్ అయ్యిళ్ళు, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకో. నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కింగ్
రోలుగా మరొకసారి బుల్లెట్ల వర్షం కురిపించబోతుంది. ఓట్ల రూపంలో మరొకసారి అధికారంలోకి రాగబోతున్న భారతీయ జనతా పార్టీ ఇంత ధైర్యంగా ఇంత ఏంది ఒక కాన్ఫిడెన్స్ తోనే మాట్లాడుతున్న ఎలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పే ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాన్ని ఏంది అంటే లైట్గా తీసుకుంటే అది నీ యొక్క అజ్ఞానానికి నీ అవివేకానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎస్, వాస్తవం. ఎందుకు అంటే కోమటిరెడ్డి ఏక్నాథ్ షిండే కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే ఎవరా నాయన అంటే ఏక్నాథ్ షిండే అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. ఎవరు చెప్పారు? ఇది నేను చెప్పలే, నీకు ఎగ్జాంపుల్ చూపెడుతున్నా అంతే. బీజేపీతో టచ్లో 6 మంత్రులు. ఈరోజు ఉదయం జరిగిన పరిణామం కూడా గదే. అయ్యా యనుమల రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నాడు జర్నలిస్ట్ రంజిత్. వైఆర్టీవీ వేదికగా ఏదో చేయబోతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టి మళ్ళీ అదే ప్రభుత్వం కూలబోతుంది అని చెప్పబోతున్నాడు. నిజమే, నువ్వు అక్షరాలతోని రాసుకో. నేను చెప్తున్నా కదా, బ్రహ్మదేవుడు దిగివచ్చిన తలరాతను మాత్రడేమో కానీ నీకు పదవి గండం ఉన్నది అనేది క్లారిటీ. నీ పదవి కోల్పోతున్నావని నీకు తెలుసు. నువ్వు చేసిన రాజకీయ చేరికలన్నీ బెడిసికొడతాయి అని తెలుసు. భారతీయ జనతా పార్టీలో మొదటి సభ్యత్వం నీది అని తెలుసు. దాంతోపాటుగా నీ 6 మంత్రులు పార్టీ మారబోతున్నారు అని తెలుసు. నీ పార్టీని ఎలాగైనా కూడా రూపుమాపడానికి ఏది బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడానికి ఆ వ్యూహం ఏదైతే వన్నినో అది బెడిసికొట్టింది అని తెలుసు. భారతీయ జనతా పార్టీలో ఆ రోజు అర్ధరాత్రి నీ గురువుతో నువ్వు మాట్లాడిన సంభాషణ ఏంటి అని తెలుసు. ఆఖరికి నీ మంత్రులనే నువ్వు నమ్మక నీ మంత్రులపై ఫోన్ ట్యాంపరింగ్ పెట్టినది అన్నది నిజం. గత ప్రభుత్వం ఫోన్ ట్యాంపరింగ్ చేసిందా నిజమా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే నువ్వు చేసేది వాస్తవం అనేది గుర్తుపెట్టుకో. ఆఖరికి సీతక్క మీద, భట్టి మీద, రకరకాలుగా మీద, పొన్నం ప్రభాకర్ మీద, వీళ్ళందరి మీద నీ నిఘా ఉన్నదా లేదా అని చెప్పడం నీ స్పష్టమా సుస్పష్టమా అనేది చెప్పడం నేర్చుకో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రంజిత్ అనే వ్యక్తి చెప్తున్నది ఆషామాషి విషయం కాదు, జరగబోయే పరిస్థితి అదే. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి బయటికి వెళ్ళగానే జరిగిన మీటింగ్ రహస్య చర్చలేందో తెలుసుకో. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను ఎవరెవరు కలిసిళ్ళు, వాళ్ళ రా ఏజెంట్లు ఎవరు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి, ఎవరెవరు ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కట్టుకున్న కంకణం ఏంటి, ఎక్కడ కాంట్రాక్ట్లు వచ్చినాయి, తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళిన ఎంత సొమ్ము వెళ్ళింది, ఆ బ్లాక్ సూట్ కేసుల సంగతి ఏంది, దాంతో నీ సెక్రటరియట్లో జరిగిన గొడవ ఏంది, నీ ఇంట్లో ఆయన పంచాయతీ ఏంది, నీ కారులో జరిగిన లొల్లి ఏంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఎస్, రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు ఏమని అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నది ఏమున్నది అనుకున్నాడు కావచ్చు. పాపం ప్రభుత్వం ఉంటుందా లేదా అన్నది డౌట్ మొదలైంది తెలంగాణ ప్రజలకు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వం నిజంగానే కూలబోతుందా అన్న, అట్లెట్లా కూలుతుందన్నా అని మీరు అనొచ్చు. మరి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేనండి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాట 100% నిజమైతే నీ మాట్లాడిన పర్సెంటేజ్ 1000% నాది నిజమవుతుంది. ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతనే మాట్లాడింది కదా ప్రభుత్వం కూలబోతుందని. నేను చెప్పలేదు, మేమేం క్రియేట్ చేయలే, నీ మీదేం బురద చల్లట్లేదు. నీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ అయింది, నీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ అయింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకు కండువా కప్పడానికి శతదా అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి ఏం చేయలేక ఆఖరికి ఆ ఎమ్మెల్యే కూడా అజ్ఞాతంలోకి వెళ్ళి ఇప్పటి వరకు తెర మీద కనిపించకుండా సైలెంట్గా ఉన్న వ్యక్తి మొన్న పోలీసులకు సంబంధించి బయటకు వచ్చిన తరుణంలో తనను ఏ విధంగానైనా లొంగ తీసుకోవాలని చెప్పుకున్న తరుణంలో 48 గంటలలో నీ ప్రభుత్వాన్ని కూల్చుతో మా ఎమ్మెల్యే తెరువుకి రాకుంటే మా ఎమ్మెల్యేను నువ్వు గప్చుప్గా నువ్వు ఏం పని చేసుకుంటావు నువ్వు చేసుకో, మా ఎమ్మెల్యే తెరువు రాకు బిడ్డ అని ఎలేటి మహేశ్వర్ రెడ్డి డైరెక్ట్గా చెప్పక ఇండైరెక్ట్గా ఇంత క్లారిటీగా చెప్పిండు. నిజమా కాదా? ఇది తెలంగాణ ప్రజల ముంగట మనం మాట్లాడుకుందాం, బరాబరి మాట్లాడుకుందాం. ఎస్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు ఎన్ని బరువు బాధ్యతలు ఉన్నాయో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం నువ్వేం చేయాలో అవన్నీ వదిలేసి కండువాలు కప్పే కార్యక్రమం పెట్టుకున్నావు. మరి నువ్వు దేనికోసం? నువ్వే చెప్పినావు కదా బిడ్డ, ఎవడైనా బీఆర్ఎస్ పార్టీ నుండో, బీజేపీ పార్టీ నుండో, కమ్యూనిస్ట్ పార్టీల నుండో, లేకపోతే ఇతరత్ర పార్టీల నుండో నా పార్టీకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పిన నినాదం ఎడబోయింది రేవంత్ రెడ్డి గారు. ఐ రెస్పెక్ట్ తెలంగాణ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. మీకు విలువ లేకపోయినా ఆ చేరుకు విలువ ఉంటుంది. ఆ చేరుకు ఎందుకు విలువ ఉంటుంది అంటే 4 కోట్ల మంది ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకున్నది 4 కోట్ల మంది ప్రజల 40 యూట్యూబ్ ఛానళ్ళ అనేది తేటతెల్లం కాబోతున్నది. త్వరలో, అతి త్వరలో జరగబోతున్న విషయం. ఎస్, వాస్తవం. సరే, నా మీద జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి మాట్లాడిండు, సైబర్ క్రైమ్ల కేసులు పెట్టినావు, వీడియోలు డిలీట్ చేయించినావు, నేను ఎక్కడా వెనకడిగేయాలి చెప్పిన కదా.
వారం రోజుల పాటు నీ మీద నిర్వహించిన అతి భయంకరమైన విషయాలు కూడా ఎన్నికల తర్వాత రాబోతున్నాయి, బరాబరే వస్తాయి. నేను చెప్తున్నా కదా, నేను మాట్లాడితే తప్పన్నావు. ఈరోజు ఎలైటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిండు, మొగోన్ లెక్క మాట్లాడిండు. నీ పార్టీలో ఉండే 6 మంత్రులు నా దగ్గరికి రాబోతున్నారు, ఇప్పటికే బేరసారాలు ఫిక్స్ అయిపోయినాయని ఎలైటి మహేశ్వర్ రెడ్డి చెప్పిండు. మరి మాట్లాడపోతే, ఆయనకు సమాధానం చెప్పకపోతే, నీ పార్టీ నుండి ఒక్కరు కూడా మాట్లాడలే. లేదు నేను ఆ కూటమిలో లేని బాంచన్, నా పేరు తీయకుర్రి అని, నా పేరు తీయకుర్రి, నా పరువు తీయకుర్రి బాంచన్ అని చెప్పి ఓ మంత్రి చేత ఏదో దుకాణం ఎత్తిచ్చినావు కదా, అది నిజమా కాదా? నేను మాట్లాడట్లేదయ్యా, నిజం మాట్లాడుకుందాం, మాటే మాట్లాడుకుందాం, వాస్తవాలే మాట్లాడదాం అంటున్నా నేను. నీ ప్రభుత్వానికి సంబంధించిన నిజాలు ఏంటి అనేది తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా. సరే, నీ భజనకు సంబంధించిన కొన్ని ఛానళ్ళు పెట్టుకున్నావు అధికారికంగా. ఏంది? ఎస్, మొదటి నుండి కథనాలను ప్రచురిస్తున్న మా దినపత్రికల మీద, మా ఛానళ్ళ మీద ఫోకస్ పెట్టిండు, మమ్మల్ని అవమానపరుస్తున్నాడు అని చెప్పినావు. అవునా? నీకోసం అహర్నిశలు గల్లాలు చెంపుకొని, సొక్కాలు చెంపుకొని, కేసుల పాలై ఏంది ఒక రకంగా ప్రాణాన్ని కూడా పనంగా పెట్టిన జర్నలిస్టుల కోసం నువ్వేం చేసినావు? ఏం చేయలే. నీకు భజన చేసిన 4గురిని తీసుకొచ్చుకొని నీ కోటరీలో నిలబెట్టుకున్నావు. ఇది నిజం. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నేను చాలా క్లారిటీగా నీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా చెప్తున్నా, నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి రంగం సిద్ధమైంది. ఎస్, అరే ఎన్నికల కోడ్ ఉంది కదా, రంజిత్ ఇట్లా మాట్లాడుతున్నాడంటే భారత రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తిగా చెప్తున్నాను, నీ ప్రభుత్వానికి మంచి రోజులు లేవు, నీకు పదవి గండం ఉంది. ఏం జరుగుతున్నది? ఒక ఎలైటి మహేశ్వర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే మాట్లాడితే నువ్వు ఎందుకు సీరియస్గా తీసుకుంటావు? నీ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు అనేది లేదు. ఎందుకంటావా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తావు నీకు. ఇవాళ యోగి పెద్ద మనిషి, నీకు తెలుసో లేదో పాపం, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అంటారు మరి ఆయనను. ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాగానే నీ మంత్రులు ఎక్కడికో పరుగు తీసిరు కొంతమంది. ఇగో నీకు విజువల్ చూపెట్టాలి కదా. ఏది? ఇగో ఇక్కడ గిట్లా బయటికి రాగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ప్రజల్లోకి రాగానే జరిగిన విషయం ఏందో ఒకసారి కనుక్కో అంటున్నా నేను. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, మార్పు అనే పేరుతో వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారంటీలను 13 హామీలను అమలు చేయలేకపోతుంది అనేది నిజం. దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కను అవమానిస్తున్నది అనేది నిజం. మంత్రిగా ఉన్న సీతక్క మీద అనుక్షణం నిఘా పెట్టింది అనేది నిజం. దానితో పాటుగా తన వర్గానికి సంబంధించిన వాళ్ళని ఏకతాటి మీదకి తీసుకురావాలని అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తూ అనేక మందిని తన సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలే ఎవరూ సపోర్ట్ చేయకపోవడంతో ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరినీ కూడా తన పార్టీలోకి తీసుకురావడానికి అనుక్షణం కృషి చేస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవునా కాదా? ఇది నిజమండి. నేను చెప్తున్నా కదా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత నీ సీటు ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుర్చీ ఉంటుందో పోతుందో కూడా తెలియదు. ఆ అభద్రతాభావంలోనే, ఆ భయంలోనే నువ్వు అన్ని పార్టీలకు సంబంధించి, అంటే ప్రధానంగా కూడా ఇప్పుడు విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుండి కీలకమైన వ్యక్తులను గుంజుకోవడం లేదా? చెప్తున్నా కదా. సరే, కేసీఆర్కు సంబంధించి ఒక తప్పు జరిగింది. కేసీఆర్ను ఆ రోజు హెచ్చరించిల్లు. ఏమని హెచ్చరించిల్లు? నువ్వు ఇతర పార్టీల నుండి వచ్చే వ్యక్తులను తీసుకుంటున్నావు, రేపు పొద్దుగాల నీ ప్రభుత్వం ఉండొచ్చు, మళ్ళీ వీళ్ళు కూడా ఏ రోజైనా గొర్రెలెక్కి ఇతర పార్టీలలోకి వెళ్తాడు. వద్దయ్యా కేసీఆర్, నీ నాయకత్వంలో చాలామంది నువ్వు తయారు చేసుకో, వాళ్ళు మాత్రమే కావాలని చెప్పింది వాస్తవమా కాదా? నిజమే కదా? ఇప్పుడు కడియం శ్రీఆర్ అయినా, కేకే అయినా, తుమ్మలైనా, ఇంకెవరైనా కూడా ఆఖరికి వెళ్ళిపోయిలా లేదా? ఇది నిజమే కదా? దానం నాగేందర్ అయినా వాళ్ళు ఇతర పార్టీల నుంచి నీ పార్టీలోకి వచ్చిలు, తర్వాత వెళ్ళిపోయిలు అనేది ఆనాటి ఉద్యమ నేత, నేడు బీజేపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మెదక్కు సంబంధించిన అభ్యర్థి రఘునందన్ రావు చెప్పింది నిజమా కాదా? కేసీఆర్ గారు నిజమే కదా. ఆ రోజు వాళ్ళని పక్కన పెడితే ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండేది. వలసవాద గొర్రెలను డస్ట్బిన్ను తీసుకొచ్చి చెత్తను మన ఇంట్లో వేసుకున్నట్టుగా వాళ్ళని తయారు చేసుకున్నాం. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయిళ్ళు, ఓకే. కానీ ఇప్పుడు ఏది? రేవంత్ రెడ్డి గురించి ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ఈ రేవంత్ రెడ్డి పంచాయతీనే ఎందుకు జరుగుతున్నది అంటే నిజమే,
ఇగో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి ప్రజల్లోకి కదిలిండండి. దేనికోసం కదిలిండు? రైతులకు సంబంధించిన ఇష్యూ కోసం కదిలిండు. ఈ రైతుల కోసం కదిలిన ఇష్యూకు సంబంధించి ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా మీడియాకు సంబంధించి ఫేస్బుక్ ఇన్స్టాలలో కేసీఆర్ మీద అనేక రకాలుగా కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు సంబంధించిన రైతులు చనిపోతా ఉంటే పట్టించుకోలేదు కేసీఆర్ అన్నారు. సరే, కేసీఆర్ పట్టించుకోలేదు. కేసీఆర్ ఇప్పటి ప్రజల్లోకి వచ్చిండు, తను మాట్లాడిండు. మరి నీ ప్రభుత్వం కూలిపోతా ఉంది అని ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే హీరో లెక్క ఓ మొగోన్ లెక్క వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీ 6 మంత్రులు నా దగ్గర చెంచాగాళ్ళు అని చెప్పిండు. ఇంకా తెలంగాణ భాషలో చెప్పాలంటే అరే నీ మొత్తం నా వాళ్ళే రా, నీ వాళ్ళు అంతా నా కుక్కలు అని చెప్పిండు. డైరెక్ట్ చెప్పిండు. నీ పదం వాడద్దు అనుకోకు, తెలంగాణ భాషలో ఇట్లే మాట్లాడుకుంటావు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే వినబుద్ధిగా లేకపోతే దొబ్బై, కానీ ఓ కుక్కలు రా అని చెప్పి బొక్కెత్తి వచ్చే కుక్కలు రా నీ పార్టీకి సంబంధించిన 6 మంత్రులు అన్నారు. నువ్వు కేసు పెట్టుకుంటే పెట్టుకో, కానీ ఆయన ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏంది అంటే తెలుగులో గదే చెప్పిండు. కాదంటే ఆయన కొంచెం ఏంది అంటే గ్రాంధికం బాగా చదివి ఏం చెప్పిండంటే 6 మంత్రులు మా వాళ్ళు అన్నారు. మరి నీ ప్రభుత్వాన్ని కూలబోతున్నది, నీ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతుందో నీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా లేదా నీకు తెలుసు. మరి ఇలాంటి పరిస్థితులలో ఎందుకు మౌనంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఎస్, ఇదే క్వశ్చన్ అండి. నన్ను వెంటాడి చంపిన విషయం. గత 15 రోజులుగా దీని మీద నేను ఒక కథనాన్ని, అంటే ఏంది అంటే ప్రతిదీ మనమే చెప్తే ఏమంటున్నారంటే సిసిఎస్కి పోయి ఇగో రంజిత్ ఒరే నాయన, నేను బతికేది చాలా తక్కువ రోజులు, చాలా తక్కువ నెలలు అంటున్నాను, రోజులే. నాకు తెలుసు అది నా ఫ్యూచర్. నేను ఒక క్లారిటీ ఏంటంటే ఒకటే ముచ్చట, నీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తులలో, నీ ప్రభుత్వానికి ఓటేసిన మార్పు పేరుతో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నీ ప్రభుత్వం కూలిపోతుందంటే చూస్తూ ఊరుకుంటారా? సరే, ఊరుకోరు. ఏం చేస్తారు? ధర్నా చేస్తారు, రాస్తోరోకో చేస్తారు, ఎమ్మెల్యేల ఇంటి మీదకి పోయి నిరసన కార్యక్రమం చేస్తారు, వాళ్ళ ఇంటిని అష్టదిగ్బంధనం చేస్తారు, అంతే కదా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రియే కండువ మారితే, రాష్ట్ర ముఖ్యమంత్రియే కండువ మారుస్తే ఇది నేను చెప్పిన మాటనా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చెప్పిన ముచ్చట. మరి ఎందుకు మాట్లాడలే? ఎస్, మాట్లాడిన పేగులు మెడలో వేసుకొని తిరుగుతా, ఇంకా ఇతరత్ర కూడా చేస్తా అని చెప్పినవు. భయపడ్డావు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినవాడ. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో అడిగి పెట్టినప్పుడు నువ్వు నాకు పెద్దన్న లెక్క, నాకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండని. ఎట్లుండనిస్తాడు? ఆయన పార్టీ నువ్వేమన్నా కార్యకర్తవా? సభ్యత్వం ఉన్నదా? నీ గురువు చెప్పిన ఆదేశాలను నువ్వు పాటిస్తున్నావు, కానీ తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఎందుకు పాటించట్లేదు? ఈరోజు 100 రోజుల పరిపాలన చూసి రెఫరెండంగా అనుకొని నాకు ఓటేమని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిని అడిగినావు కదా రేవంత్ రెడ్డి. మరే ఇదే 4 కోట్ల మందిలో ప్రజలందరూ తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. చెప్తున్నా కదా నేనే, తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు, పంటలు ఎండిపోతా ఉన్నాయి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. దానితో పాటు నువ్వు తీసుకొచ్చి ఇప్పుడు 32 జిల్లాలను 18 జిల్లాలో 17 జిల్లాలో చేస్తా అంటే నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? నీ పార్టీ కోసం పనిచేసిన, నిరంతరాయంగా నీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ పక్కకు జరిపి ఇతర పార్టీలో ఉన్న వాళ్ళందరినీ వలసవాదులుగా తీసుకొని వచ్చి ఉత్తిత్తి కార్పొరేషన్ చైర్మన్లను ఇచ్చి ఎన్నికల కోడ్ ఉన్నది, ఈ టైంలో కార్పొరేషన్లుగా వాళ్ళని చెప్తే వాళ్ళు బొకేలు ఇచ్చి మాకు నిజంగానే పదవులు వచ్చినాయి కావచ్చు అని ఆనందపడతా ఉంటే మరి నీ ప్రభుత్వాన్ని నువ్వే అస్థిరపరుస్తున్నావా, స్థిరపరుస్తున్నావా? బాధ అవుతుంది, భయం అవుతుంది. నీ ప్రభుత్వాన్ని నువ్వే కూల్చేస్తుంటే బాధ అవుతుంది, నువ్వు వెళ్ళిపోతున్నావని భయం అవుతున్నది. ఎవరికైతున్నదో తెలుసా? గాయపడ్డ సింహాలకు. ఏ రోజుకైనా కాలమే సమాధానం చెప్తుంది, ఏ రోజుకైనా ప్రకృతే సమాధానం చెప్తుంది. అదే జరగబోతుంది. ప్రముఖ జ్యోతిష్యులు కూడా చెప్పిలు కదా నీకు పదవి గండం ఉందని. అదే జరగబోతున్న తెలంగాణలో. కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి అలా 4 ముక్కలు మాట్లాడాను. నేను ఓపెన్ చెప్తే 4 ముక్కలు కొచ్చే తెచ్చే వచ్చే. రైతులు ఆగమైపోతులు, నేను పనిచేసినప్పుడు ఎప్పుడైనా కరెంటు కోతలు ఉన్నాయా, పంటకు నీళ్ళు అందలేదా, వాళ్ళకు నష్టపరిహారం ఇయ్యి, దాంతోపాటు వాళ్ళకు భరోసా అయ్యి, 4 ముక్కలు మాట్లాడి కొచ్చే తెచ్చే వచ్చే. మరి 4 ముక్కలు మాట్లాడినప్పుడు ఎందుకు సమాధానం లేదు? అరే ఇతర పార్టీల నుంచి వచ్చే వ్యక్తులు నీ కోసం ఎందుకయ్యా
నీ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా కండువా మోసిర్రా, లేకపోతే జెండా పట్టిల్లా, రాస్తోరోకో చేసిల్లా, ధర్నా చేసిల్లా, కేసుల పాలయిల్లా, యుద్ధం చేసిల్లా? నీ పార్టీకి సంబంధించిన ఏకైక 2 మొగోళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా, నీ పార్టీలో బక్క జెర్సన్ అనే ఒక హీరో ఉంటాడు, శరత్ కుమార్ అనే ఇంకో హీరో ఉంటారు. వాళ్ళు నీ పార్టీ కోసం పనిచేసారు కదా, మరి ఎందుకో వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తలేవు, వాళ్ళకి సంబంధించి ఎందుకో పదవులు ఇస్తలేవు? మర్చిపోయినా, నా మిత్రుడు మా పెద్దన్న తీన్మార్ మల్లన్న కూడా ఉండే కదా, ఎమ్మెల్సీ ఎందుకో ఇయ్యలే ఆయనకు? గవర్నర్ కోటాలు ఆయనకి ఇయ్యపోతివి? ఇంతమంది ఉన్నారు కదా, నిజంగా నీ పార్టీ కోసం చేసిన వాళ్ళందరినీ ఇచ్చిపెట్టి కేశవరావో రారా, కడియం శ్రీహరి రారా, ఏంది ఈ భాష ఏంది అంటున్నా. దేనికోసం? సరే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఏమని చెప్పిళ్ళు? భారత రాష్ట్ర సమితి ఏమని చెప్పిళ్ళు? ఫక్తు రాజకీయ పార్టీగా మారుతుందని తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 నాళ్ల తర్వాత చెప్పారు. కరెక్టా కాదా? నిజమే కదా. మరి ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఆ రోజు అవతరించిన తర్వాత మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం రాజకీయ పార్టీ? జాతీయ రాజకీయ పార్టీ. ప్రజల కోసం అక్కడ రాహుల్ గాంధీ పోరాటం చేసేది ఒక ఎత్తు, ఇక్కడ మీరు చేసే పోరాటం ఇంకెత్తు. నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రజలారా, అవమానించిన వాళ్ళు ఎప్పుడూ అధికారంలో ఉంటారు అనుకోవడం వల్ల అహంకారపూరితమైన ధోరణి. ఎస్, నిజమే. ఎందుకు ఈ పార్టీ గురించి ఇంత క్లారిటీగా చెప్తున్నా అంటే, ఇగో రాసుకోండి, చరిత్రలో మిగిలిపోయే విషయాలు రాస్తున్నా ఇనురి. 1, కేటీఆర్ మాట్లాడిన దానికి సమాధానం లేదు. సమాధానం ఎక్కడ? ఏది? ఏమని మాట్లాడిండు? నువ్వు బీజేపీలోకి పోతున్నావు అని మాట్లాడిండు. రెండోది చాలా క్లియర్ కట్టే చెప్తున్నా, బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడింది, ఎలేటి మహేశ్వర్ రెడ్డి, నా దగ్గర 6 మంత్రులు ఉన్నారు, చెంచాగాళ్ళు ఉన్నారు, బొక్క ఎత్తే తినే కుక్కలు ఉన్నాడు అని చెప్పిండు. నా భాషలో కుక్కనే వీళ్ళు. రైట్, ఎవడైతే పార్టీ మారుతాడో వాడు కుక్కలే, బొక్క కోసం ఆశపడ్డ కుక్కలు. ఇక మూడోది, ఇది చాలా భయంకరమైన విషయం, తెలంగాణ సంపద అదే పైసలు ఇక్కడ వాళ్ళను బెదిరించి ఢిల్లీ పంపించినమాట, దీని గురించి సమాధానం లేదు. ఇక 4వది, గురు శిష్యుల బంధం ఏందో తెలంగాణ ప్రజలు చెప్పాలి. ఇక 5వది, ఇక దీని గురించి ఎట్లా చెప్పాలనో అర్థమైతలేదు. నేను వైఆర్టీవీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది ఓటమి పాలై వాళ్ళు ఒక ఏంది లోన్లీ భావనతో ఓడిపోయినవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం బాధలో ఇతరత్ర ఉన్నప్పుడు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన, ఒక పెద్ద కథనం ప్రచురించిన. ఆ కథనంతో మన మీద మొదలైన ఒక సెలబ్రిటీ, ఒక మీడియా అధిపతి గుప్పిట్లో పెట్టుకొని ఓ వ్యవస్థ నడుస్తున్నది, ఇతర దేశాల నుండి రావాల్సిన విమానం ఇంకా ల్యాండింగ్ కాలే, అదైతే నిజాలు బట్టబయలుతాయి అని చెప్పిన. అది ఇప్పటివరకు సంబంధం ఉందా? లేదు. సరే, ఇక దానికి ఎందుకు ఈడ చెప్తా నేను. నీ బాధ ఏంది అంటే, ధనం, రాజకీయం అంటే దీన్ని ఇంకో రకంగా కూడా అంటారు, పదవి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను ఇక్కడనే నువ్వు దేనికంటే దానికి రెడీ. కేటీఆర్ ఏమన్నాడు? తొలి సభ్యత్వం ఎవరు తీసుకుంటా అన్నారు? రేవంత్ రెడ్డి. బీజేపీలకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి అన్న ఏమన్నాడు? మొగోన్ లెక్క ప్రెస్ మీట్ పెట్టిండు. నేను చెప్తున్నా, ఐ సెల్యూట్ మహేశ్వర్ రెడ్డి అన్న. మొగోన్ లెక్క చెప్పిండు, 6 మంత్రులు నా కుక్కలు, నేను వేసే బొక్క కోసం ఆశపడే కుక్కలు రా అన్న డైరెక్టే. నీ సంపదన 2500 కోట్లు, మరి 1500 కోట్లు ఢిల్లీ పంపించినవాట, దాని గురించి సంగతి ఏంది? దాంతోపాటు మరి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మరి రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధం అంటారు, దీని గురించి సంబంధం ఏంది? దాంతోపాటు ఇక్కడ రాసిన అంశం ఇది ఒకటే, ధనం, రాజకీయం, పదవి. ఈ 3 అంశాలలో చాలా కీలక అంశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గెలిపియడానికి, ఆంధ్రప్రదేశ్ను ఎట్లనైనా రాజకీయాన్ని రసవత్తరంగా మార్పియడానికి, పదవి అధికారంలోకి తీసుకురావడానికి మీరు జరిపిన బేరసారాలు ఎవడికి తెలివై ఢిల్లీలో ఉన్నా, ఢిల్లీ కమాన్, ఢిల్లీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా ఉన్న దాంట్లోకి నుంచి వస్తూ ఉంటే ఒక 9 కిలోమీటర్లు సీదా పోతే, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక 6 కిలోమీటర్లు, ఆ పక్కన రైట్ సైడ్ 3 కిలోమీటర్లు పోతే ఓ బిల్డింగ్లో కూర్చొని మీరు ఏం మాట్లాడారు? నాకైతే తెలుసు, మరి తెలంగాణ ప్రజలకు ఎవడు చెప్పాలి? దీని గురించే చాలా క్లారిటీగా కూడా చెప్పిన ఆయనకు, అరే నాయన నీ ప్రభుత్వం 4 చక్రాల మీద, అంటే 4 కుర్చీ కింద ఉంటాయి కదా కాళ్ళు అంటాం మన భాషలో, ఆ 4 కాళ్ళు కూడా ఎప్పుడైనా ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉంది. ఒకటేమో రెడ్డి ఆధిపత్యం,
క్లియర్ కట్. నేను ఒక రెడ్డోనైనా నిజమే చెప్పాలి. రెండోదేమో ఇంకొకటి ఏదేమో ఢిల్లీ టు హైదరాబాద్ అంటే పార్టీ. మూడోదేమో ఏక్నాథ్ షిండేలు. ఇక నాలుగేదేమో భయం, మేకపోతు గాంభీర్యం. ఇక వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేయరు, ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చుకోవాలని చెప్పడం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదండి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి. అయితే ఈ విషయానికి సంబంధించి నేనేదో చేయబోతున్నా, రేవంత్ రెడ్డికి కూలబోతుంది, నిజమా ఎట్లా కూలబోతుంది అనేది నేను లైవ్ పెడదామని వచ్చిన. దానికంటే ముందు జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకుంటా. మీరు ఏమన్నా అనుకోరు, ఇది తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడిన గుండెది. ఈ రాష్ట్ర స్వప్రయోజనం కోసం 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయితే అలా నేను ఎందుకు కాలేదు అనే బాధపడ్డ గుండె. లాఠీ చార్జీ తర్వాత ఎందుకు బ్రతికినా అని ఆరాటపడ్డ గుండెది. కానీ ఈరోజు నా తెలంగాణ రాష్ట్రంలో నా తెలంగాణ ప్రజలకు, నా రైతన్నలకు, నా గ్రామాలలో, నా పట్టణాలలో అన్యాయం జరుగుతూ ఉంటే నేనేం చేయాలి? ఆటో డ్రైవర్ కార్మికులు అల్లాడిపోతున్నారు. అన్నారు అంజితన్న అని కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పలేక ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితి. దిక్కులన్నీ బిక్కటిల్లేలా అరవాలని చెప్పినా అరిసే పరిస్థితి కనబడ్డది. ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వాన్ని నువ్వు కాపాడుకుంటావా? నీ ప్రభుత్వాన్ని నువ్వే బంగారు పల్లెంలో ఇంకొకరికి ఇస్తావా? ఐ రెస్పెక్ట్ రేవంత్ రెడ్డి, నీ మీద నాకు చాలా నమ్మకం ఉన్నది, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీ మీద ప్రేమ కూడా ఉన్నది. కానీ నీ ప్రభుత్వాన్ని కూలబోతుంది అని సలహా సూచనలు కల్పిస్తాను. ఇక నీ ఇష్టం. ఎందుకు అంటే ఇవాళ రాత్రి, ఇవాళ ఎన్నో తారీఖు, ఇవాళ ఎన్నో తారీఖు 29 ఒకటా 31 ఇంకా 3 రోజులు ఉన్నది. అంటే 9వ తారీఖు అన్నారు. సరే 9వ తారీఖు రోజు నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆల్రెడీ మంత్రులంతా ఇక్కడికో బయలుదేరుతారట. కొంతమంది వాళ్ళ మీద నిఘా పెట్టి నడుపుకో. కానీ సింహం బయలుదేరింది. ఈసారి నేను ఒకటే సింహం కాదు, 2 సింహాలు బయలుదేరినాయి. ఒకటి ఢిల్లీ నుండి గర్జించుకుంటూ ఆకలితో వేటాడే భారతీయ జనతా పార్టీ, ఇంకోటి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు మళ్ళీ కూడా బాపు నువ్వే రావాలని గర్జించుకుంటూ వచ్చే సింహాలు. 2 సింహాలకు నువ్వు ఎట్లా ఎదురోడి మరి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటావా, ప్రభుత్వాన్ని కూల్చేసుకుంటావా నీ ఇష్టం. రేవంత్ రెడ్డే. మరి ఆ రేవంత్ రెడ్డి ఎట్లా ఆ పద్మవ్యూహాన్ని అల్లి ఆ పద్మవ్యూహం లెక్క అర్జున్ లెక్క యుద్ధం చేస్తాడా, అభిమన్యుల లెక్క అందులో చిక్కిపోతాడా, చివరికి ఏదైనా చేసి సాధిస్తామని ఈ ప్రభుత్వాన్ని నేను తెచ్చిన కష్టపడ్డా కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిలబెడతా అని కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ గొడుగు, కాంగ్రెస్ ఎజెండా కింద పనిచేస్తాడా అనేది తెలంగాణ ప్రజలు కాదు, నేనైతే వేచి చూస్తున్నా. ఇది ఒక్కటి తెలంగాణ ప్రజల మీద ఏలే. నేనే చెప్తున్నా. సో మొత్తానికి జరగబోయే విషయం కూడా ఒకటే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతున్నది. సో రాష్ట్ర రాజకీయాలలో కేటీఆర్కు సంబంధించి భారతీయ జనతా పార్టీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పిండు. దాని తర్వాత ఎలేటి మహేశ్వర్ రెడ్డి 6 మంత్రులు నా దగ్గర ఉన్నారు అన్నారు. లక్ష్మణ్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లక్ష్మణ్ అన్న ఒకటే మాట అన్నాడు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బుల్డోజర్ రాబోతున్నదని. దాంతో పాటుగా ఏంది అంటే గురు శిష్యుల బంధానికి సంబంధించి ఇప్పటికీ కూడా మీరు బయటపడకపోతే తెలంగాణలో ఓటు బ్యాంకు ఏమైపోతుందో మీకే తెలుసు. దాంతోపాటు ధనం, రాజకీయం, దీనికి సంబంధించిన అంశాన్ని మళ్ళీ చెప్పిన ఏదైనా జరగవచ్చు. ఇక్కడ నీ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా జరగడానికి ఆస్కారం ఉన్నది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే విషయం ఒకటే. ఓ పక్కన ఎర్రవెల్లి నుండి ప్రజల్లోకి అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయలుదేరితే, ఢిల్లీ నుంచి హైదరాబాద్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరితే, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రాంతీయ పార్టీయా, జాతీయ పార్టీయా, ఏ పార్టీయా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా 100 రోజుల పరిపాలన మీద రెఫరెండం చేస్తారా, లేకపోతే ఈ 100 రోజుల పరిపాలన విషయంలో ఏం చెప్తారు అనేది కూడా మనం వేచి చూడాలి. దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలరా గుర్తుపెట్టుకోరి, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి 100 రోజుల పరిపాలన మీద రెఫరెండం కాదు, ప్రభుత్వానికి సంబంధించి ఏక్నాథ్ షిండేలు అయితే రెడీ అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, చాలామంది రెడీ అయ్యారు అనే విషయం అయితే గుర్తుపెట్టుకోరి. తెలంగాణలో ఏదైనా జరగవచ్చు, దానికంటే ముందు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనేది కూడా చూస్తున్నాం. ఒకప్పుడు పూర్తి స్థాయిలో కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పటికీ చెప్తా ఉన్నా, ఈరోజు మన కోసం పనిచేసేది, మీకోసం పనిచేసేది కేవలం వైఆర్టీవీ ఒకటే. ఇగో ఇక్కడ ఒక నెంబర్ ఉన్నది 9908572666 అనే నెంబర్. దీంట్లో ప్రజా వెలుగు దినపత్రిక అంటే మన దినపత్రికలలో పనిచేయడానికి, అదేవిధంగా మాకేమైనా పూర్తి స్థాయిలో వైఆర్టీవీకి సహకారం చేయాలనుకుంటే ఫోన్పే, గూగుల్ పే కూడా చేయండి. కానీ నేను ఒక అంశాన్ని అయితే తెర మీదకి తెచ్చిన,
ఈ ప్రభుత్వానికి సంబంధించి ఉంటుందా ఊడుతుందా ఏంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా జరగవచ్చు, ఏమైనా జరగచ్చు అనే విషయం మీ అందరికీ